సరే అని వెళ్తాడు మోషే. ఈ కింద ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు, అది గుర్తులో ఉంచుకోండి. కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఈ కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడతానన్నటువంటి మోషే పైకి వెళ్ళి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 కాదు, 20 కాదు, మొత్తం 40 రోజుల వరకు కిందకి రాలేదు. 40 రోజులు అక్కడే కొండ మీద కూర్చున్నాడు. అసలు మనం ఒక 100 మందిని తీసుకెళ్తేనే, ఏదైనా ఒక పిక్నిక్కో ఒక యాత్రకో ఒక 100 మందితో వెళ్ళాం అనుకోండి, ఈ 100 మందిలో నుంచి రకరకాల ఆలోచనలు బయలుదేరతాయి. ఒకడు అటు వెళ్దాం అంటాడు, ఒకడు ఇటు వెళ్దాం అంటాడు, ఒకడు పార్క్ అంటాడు, ఒకడు సినిమా అంటాడు. ఈ 100 మందిని మనం కంట్రోల్ చేయలేం. రకరకాల ఆలోచనలు వస్తాయి. ఒక గంట కుదురుగా కూర్చోలేరు. అలాంటిది కొన్ని లక్షల మంది ప్రజలు 40 రోజుల పాటు అక్కడే కూర్చున్నారండి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ముందు 40 రోజులు ఎదురు చూసి చూసి ఈ మోషే రాకపోతే అసలు ఈ మోషే ఏమయ్యాడో తెలియదు.